2 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ గా నిలుస్తున్నారు సమంత. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ప్రతి నెల విడుదలయ్యే ఈ జాబితాలో మొదటి స్థానంలో సమంత నిలుస్తుంది. ప్రతి నెల సమంత నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆలియా భట్, దీపికా పదుకునే లాంటి పాన్ ఇండియా హీరోయిన్స్ అంతా సమంత కంటే వెనుకబడ్డారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది శామ్. తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తాను కావాలి అనుకుంటే ఎన్నో సినిమాలు అంగీకరించవచ్చని, కానీ తాను వాటిని అంగీకరించే పరిస్థితిలో లేను అన్నారు. తాను నటించబోయే ప్రతి సినిమాను తన జీవితంలో చివరి సినిమాగా భావించి నటిస్తాను అని, తన పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించాలి అనే యోచనలో ఉన్నారన్నారు. అందుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటున్నాను అని సమంత వ్యాఖ్యానించారు. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తనకు ఎంతో ఛాలెంజింగ్ పాత్రలు తీసుకొస్తున్నారని, అందుకు తగ్గట్టుగా వాటిని డిజైన్ చేస్తున్నానని, ఫ్యామిలీ మ్యాన్ 2లో తనను ప్రతినాయకురాలిగా చూపించినట్టుగా సమంత గుర్తు చేశారు. సిటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో తన చేత పవర్ఫుల్ యాక్షన్ చేయించారని, తాజాగా వారితోనే మరో ప్రాజెక్ట్ అంగీకరించినట్టుగా వెల్లడించారు. ఈ సిరీస్ లో కూడా తనది ఎంతో క్లిష్టమైన పాత్ర అని, వారితో కలిసి పనిచేయటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ పాత్రను తాను కూడా సవాల్గా స్వీకరిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇటీవల తనకు సినిమా అవకాశాలు రావడం లేదని బహిరంగంగానే ప్రకటించింది. దక్షిణాదిలో విజయ్తో ఒక సినిమా ఆఫర్ వచ్చింది అంటున్నారు. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలలో మా ఇంటి బంగారం పేరుతో ఒక సినిమా చేస్తుంది. వీటితో పాటు 2 వెబ్ సిరీస్లు ఒప్పుకుంది. సినిమా తెరపై కనపడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నెంబర్ 1 స్థానంలో సమంత నిలవడం విశేషం.